మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ కొణిదెల. నేను ఎందుకు కళ్యాణ్ కొణిదెల అని మెన్షన్ చేస్తున్నానంటే, పవన్ అనేది ఆయన అభిమానులు అప్పట్లో ఏదో స్టంట్లు చేశారని ఇచ్చారు. ఆయన తల్లిదండ్రులు పెట్టిన పేరు కళ్యాణ్ బాబు కొణిదెల. సో ఐ వాంట్ టు అడ్రస్ హిమ్ యాజ్ కళ్యాణ్ బాబు కొణిదెల. కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ తరఫున, జనసేన పార్టీ తరఫున తమిళనాడుకి వెళ్ళి మీరు పొలిటికల్ స్పీచెస్ ఇవ్వటం మేము కంటిన్యూస్గా చూస్తున్నాం ఫర్ మల్టిపుల్ థింగ్స్. సనాతన ధర్మం గురించి మీరు ఎత్తుకున్న ఎజెండాని బేస్ చేసుకొని మిమ్మల్ని ప్రత్యేక గెస్ట్గా వాళ్ళు ప్రతి ఈవెంట్కి పిలుస్తున్నారు అనుకోవాలా? అదర్వైజ్ బీజేపీ ఐడియాలజీని భుజాన మోస్తూ బీజేపీకి ఒక మౌత్ పీస్లా, ఒక పప్పెట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్గా దేశం మొత్తం సనాతన ధర్మాన్ని ప్రచారం చేసే ఒక బాబా రామ్దేవ్, ఒక యోగి ఆదిత్యనాథ్ లా ఎవాల్వ్ అవడానికి ప్రయత్నం చేస్తున్న ఒక కళ్యాణ్ని చూస్తున్నామా? అసలు ఆంధ్రప్రదేశ్ యువత, ఎస్పెషల్లీ జనసేన కార్యకర్తలు అనే పేరుతో పొలిటిక్స్ చేసే వాళ్ళ గురించి నేను మాట్లాడను. జనసేన అనే పార్టీని భుజాన మోసి మీ యొక్క అభిమానులుగా చెప్పుకొని ఉద్యోగాలు సద్యోగాలు మానేసి మీ సినిమాలు రిలీజ్ అయితే ఎర్ర తుండు పట్టుకొని గాల్లో తిరుక్కుంటూ ఎంతోమంది లీవులు పెట్టి స్కూళ్ళు బంక్ కొట్టి కాలేజీలు బంకులు కొట్టి మీకోసం పిచ్చి మ్యానియాక్స్ అవుతున్న పిల్లల తరఫున నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మన సనాతన ధర్మం ఏం చెప్తుందండి? వాట్ ఈస్ సనాతన ధర్మ ప్రీచింగ్ టు అస్? ఒక మాంసం కొట్టేవాడి దగ్గరికి వెళ్ళి ఎవరైనా పెళ్ళికి ముహూర్తం పెట్టించుకుంటారా? లేదా ఒక గుడిలో పూజారితనం చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాంసం కొట్టమని అడుగుతామా? ప్రతి వ్యవస్థలో ప్రతి కులానికి ప్రతి వర్ణానికి ఒక చక్కటి ఒక డెఫినిటివ్ వర్క్ ఉంటుంది. వాళ్ళ యాంబిట్లోనే బ్రతుకుతూ ఉంటారు. అలాగే మన తల్లిదండ్రులు మనకిచ్చిన ఐడియాలజీ ఒకటి ఉంటుంది. రెస్పాన్సిబుల్గా ఆ ఐడియాలజీని మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. నేను హిందూగా పుట్టాను, చచ్చే వరకు హిందూగా ఉంటాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు హిందూగా పుట్టారు, ముస్లింలుగా పుట్టారు, క్రిస్టియన్లుగా పుట్టారు. వాళ్ళందరూ వాళ్ళ జీవితాల్లో చచ్చే వరకు అలాగే బ్రతుకుతారు. ఒకవేళ మధ్యలో వాళ్ళకు వేరే మతం నచ్చో, లేదా ఆ మతంలో ఏదో మంచి జరిగింది, నాకు ఈ మతంలో స్పేస్ లేదు, నాకు బాధ కలిగింది అనుకున్నాడు వేరే మతానికి వెళ్ళే అవకాశం ఈ దేశ రాజ్యాంగం చాలా క్లియర్గా కల్పించింది. అలాగే మీరు కూడా మీ హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు. నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎప్పుడు? పుట్టినప్పటి నుంచి నేను హిందూగా పుట్టాను కాబట్టి ఈరోజు కూడా నేను టెంపుల్కి వెళ్తాను, రేపు టెంపుల్కి వెళ్తాను, చిన్నప్పుడు వెళ్ళాను, చచ్చే ముందు కూడా నా కాళ్ళు పనిచేస్తే నేను టెంపుల్కి వెళ్తాను. సడన్గా 50 సంవత్సరాల తర్వాత, ఒక 10 ఏళ్ల పొలిటికల్ ప్రస్థానం తర్వాత, అది కూడా లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, లెఫ్టిస్ట్ విధానాలను చెప్తూ తిరుగుతున్న తర్వాత, ఆంధ్రప్రదేశ్కి పాచిపోయిన లడ్డూలు ఇచ్చింది బీజేపీ అని ఎక్స్ప్రెషన్లు పెట్టి ఆంధ్రప్రదేశ్ యూత్ను బీజేపీకి వ్యతిరేకంగా 2019 ఎలక్షన్లు ఓట్లు వేయించిన తర్వాత, వాట్ మేడ్ యూ టర్న్ టువర్డ్స్ బీజేపీ అగెయిన్? వాట్ మేడ్ యూ వేర్ దట్ ఆరెంజ్ డ్రెస్ అట్ ద ఏజ్ ఆఫ్ 55? 55 సంవత్సరాల వయసులో సడన్గా ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ పార్టీలో ఒక ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఒక భాగమైన తర్వాత సడన్గా ఆ సనాతన బట్టలు ఎందుకు వేసుకున్నారు? అసలు ఫస్ట్ మీకు నా తరఫున ఒక 5 ప్రశ్నలండి. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వాట్ ఈజ్ యువర్ ఐడియాలజీ? నా మొదటి ప్రశ్న, మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు లెఫ్టిస్ట్ ఐడియాలజీని ఎండార్స్ చేశారా లేదా? లెఫ్టిస్ట్ విధానాలను, దేశంలో సెక్యులారిటీ ఉండాలి, ఉత్తరం దక్షిణం అంటూ ఉత్తరం పైన ఉన్న వాళ్ళు కింద వాళ్ళని తొక్కుతున్నారు, కింద వాళ్ళు కింద నలిగిపోతున్నారు, ఉత్తరాది ప్రెషర్ దక్షిణం మీద వేస్తున్నారు, మన లాంగ్వేజ్ని మన కల్చర్ని లాక్కుంటున్నారని మీరు మాట్లాడారు. ఆ వీడియో క్లిప్పింగ్స్ ఎవరికైనా కావాలి అంటే ఆన్లైన్లో వెతకండి. దేర్ ఆర్ ఎనఫ్ వీడియో క్లిప్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ స్పీకింగ్ అబౌట్ నార్త్ డామినేషన్ ఓవర్ సౌత్ ఇండియా. Suddenly, now the Pawan Kalyan is giving interviews in the national media posing that there is no threat to the South India from North India and there is no imposition of any Hindi language or Hindi culture on the Dravidian culture. Just Pawan Kalyan should try to explain what made him shift the political ideology at the age of 55 and quite opposite from left to right. What made you to take so? నా రెండవ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో యువతను చెగువీరా పేరుతో రాజకీయాల్లోకి వచ్చిన మీరు అట్రాక్ట్ చేసిన విధానానికి
సడన్గా రాజకీయంలోకి రాగానే హిందూ ధర్మ పరిరక్షణ అంటూ సనాతన ధర్మానికి హిందూ ధర్మానికి మధ్యన ఊగిసలాడే ఒక తీగను పట్టుకొని లాగుతూ ఆంధ్రప్రదేశ్లో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అన్న విషయం అవునా కాదా? ఆపరేషన్ సింధూర్ అనేది ఒక ప్యూర్లీ టెర్రరిస్ట్ అటాక్ ఆన్ ఇండియా. దెర్ ఈజ్ నో ఎలిమెంట్ ఆఫ్ రిలీజన్ ఇన్ దట్ ఆపరేషన్ సింధూర్. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అంటే మన దేశంలో జరిగిన ఉగ్రవాద చర్యకు సెంట్రల్ గవర్నమెంట్ దాడి చేసింది ముస్లింల మీదనా లేదా పాకిస్తాన్ మీదనా, టెర్రరిస్టుల మీదనా లేక ముస్లిం మీదనా? ఈ మాటలు మీరు చెప్పగలరా? ఎందుకు హిందువులని వెతికి కాల్చారు, ఎందుకు హిందువులని వెతికి కాల్చారని ఇన్నోసెంట్ ఆడవాళ్ళు, అమాయకులు, ఇంట్లో 40-50 ఏళ్ల పెద్ద మనుషులు, ఆడవాళ్ళు, ఎంతో అమాయకులు, వాళ్ళందరూ టీవీలు చూస్తున్న వాళ్ళను వాళ్ళ మనసులో విద్వేషాలు రెచ్చగొట్టి మన దేశంలో ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల్లో ఎంతోమంది హిందువులు ముస్లిమ్స్కి బిజినెస్ ఇవ్వటం మానేశారన్న విషయం తెలుసా? మీలాంటి పొలిటీషియన్స్, అవకాశవాదం కోసం మాట్లాడుతున్న పొలిటీషియన్స్ వల్ల ఎందరో ముస్లిమ్స్ తమ ఉపాధి కోల్పోయారన్న విషయం తెలుసా? What made you choose this Sanatana Dharma and what made you to confine your Dharma within the Hindu religion? సనాతన ధర్మం అంటే అన్ని ధర్మాలను గౌరవించటం కదా. ఎందుకు సనాతన ధర్మ అనే పేరుతో మీరు ముస్లింలకు క్రిస్టియన్లకు వ్యతిరేకంగా యుద్ధం చేయడం మొదలుపెట్టారు? నా మూడవ ప్రశ్న, మీరు ఆంధ్రప్రదేశ్ పౌరులు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక్కొక్క జిల్లాకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క మాట మాట్లాడిన వ్యక్తి. నేను దాంట్లోకి వెళ్ళను, ఎందుకంటే ఒక పొలిటీషియన్ నోటికొచ్చినట్టు సుల్లకూతలు కూస్తారు కాబట్టి మనం పట్టించుకోం. మీరు మురుగేష్ కుమారస్వామికి చెందిన ఏదో రిలీజియస్ మీటింగ్కి మొన్న వెళ్ళినప్పుడు ఎందుకు గ్రీన్ పంచ కట్టుకొని గ్రీన్ తుండు ముందు మెడలో వేసుకొని వెళ్ళారు? గంటకు ఐడియాలజీ ఎలా మారుస్తారు? ఎర్ర తుండు నుంచి పచ్చ తుండు దాకా క్వైట్ ఆపోజిట్ ఐడియాలజీస్ని మీరు ఎలా పికప్ చేస్తున్నారు, ఎలా టేకప్ చేస్తున్నారు? అసలు ఇంత ఐడియాలజికల్ షిఫ్ట్ ఒక పొలిటీషియన్స్కి ఎందుకు ఉంది? తమిళనాడుకి వెళ్తున్నప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ వ్యక్తిగా, ఒక పొలిటికల్ పార్టీ యజమానిగా, ఒక జనసేన పార్టీ అధ్యక్షుడిగా మీకంటూ కొన్ని విధానాలు ఉండాలి. మీరు జనసేన పార్టీ అధ్యక్షుడి హోదాలో వెళ్తున్నారా లేదా బీజేపీ పార్టీకి మౌత్ పీస్గా వెళ్తున్నారా? బీజేపీ పార్టీ తమిళనాడులో ఒక అస్థిరత క్రియేట్ చేసి రాజకీయంగా లబ్ధి పొందాలి అన్న ఒక ఎజెండాని తీసుకెళ్లే క్రమంలో మిమ్మల్ని అక్కడ అపాయింట్ చేసిందని కొందరి విమర్శ. ఇప్పుడు అదే బీజేపీ, అదే తమిళనాడుకు చెందిన వాళ్ళు ఎవరైనా, అదే తమిళనాడుకు చెందిన ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేయడానికి వస్తున్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో జనాలు ఒకలా ఉంటారు కాబట్టి వాళ్ళ బట్టలు వేసుకొని వస్తున్నారా? ఒక మలయాళీ కానీ, ఒక మరాఠావాడు కానీ, ఒక నార్త్ ఇండియన్ కానీ ఎవరన్నా వాళ్ళలా వస్తున్నారా? నరేంద్ర మోడీ గారు ఎన్నోసార్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ఏ రోజన్నా ఆంధ్రప్రదేశ్ వాళ్ళ మాదిరి చంద్రబాబు నాయుడు గారిలాగా ఎల్లో బట్టలు వేసుకొని తిరిగాడా? ఆయన ఐడెంటిటీ ఆయన మెయింటైన్ చేశాడు. ఎందుకు మీరు ప్రత్యేకంగా తమిళనాడుకి వెళ్తున్నప్పుడు వాళ్ళ ఐడియాలజీని కాపీ కొట్టి మిమిక్ చేయాలని ట్రై చేస్తున్నారు? ఇంతకన్నా దిగజారుడుతనం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉంటుందా? ఆంధ్రప్రదేశ్ని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఒక గౌరవం ఉండాలి కదా. ఎంతోమంది సినిమా నటుడు సినిమా రాజకీయాలే చేస్తాడు, ముఖానికి రంగులు పూసుకొని తిరిగేవాడు ముఖానికి రంగులు పూసుకునే వేషాలే వేస్తాడు, ఆ సినిమా డ్రామాలే వేస్తాడు అని మాట్లాడుతున్న అభిమానులకు, వ్యతిరేకులకు ఏం సమాధానం చెప్తారు? వాట్ ఈజ్ యువర్ స్టేక్, వాట్ ఈజ్ యువర్ టేక్ ఆన్ యువర్ డ్రెస్సింగ్ సెన్స్ వెన్ యు ఆర్ రీచింగ్ అవుట్ తమిళనాడు అండ్ కర్ణాటక? ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ నా కొడుకులను ఒక్కొక్కని చెప్పుతో కొడతా, తాట తీస్తా, నరికి పోగులు పెడతా అని మాట్లాడిన పవన్ కళ్యాణ్, నా సినిమాల నుంచి వచ్చిన వాడిని, నిజ జీవితంలో నమ్మి మోసపోకండి. కాలు మాలి మక్కిలు ఎరకొట్టు కింద కూర్చోబెడతాం, జాగ్రత్త, పిచ్చి వేషాలు వేయకండి ఎవరు కూడా. వంట చేతోసం మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. ఎవడో ఫ్యాన్ పట్టుకున్న ఒక ప్లైకార్డుకు అపోజిషన్ పార్టీకి చెందిన పార్టీ అధ్యక్షుడిని జగన్మోహన్ రెడ్డి గారిని ఇలాంటివి చేస్తే తాట తీస్తా అని ఒక వార్నింగ్ ఇచ్చే స్టేజ్లో ఉన్నాడా? సినిమా ఇండస్ట్రీ విషయంలో ప్రభుత్వానికి ఏం హక్కు ఉందండి? ఎలా మీరు మా ఇండస్ట్రీలోకి వచ్చి వేలు పెట్టి మా రాజకీయాలలో వేలు పెడతారు అని నిలదీసిన పవన్ కళ్యాణ్, మీ స్వార్థం కోసం రిపబ్లిక్ అనే ఒక సినిమా ప్రొడ్యూసర్ని రోడ్డు మీదకి ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే సినిమా ఇండస్ట్రీని ఓపెన్గా పబ్లిక్ ప్లాట్ఫామ్లో నేను చేసిన దానికి మీరు నాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు, మీకు నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అని థ్రెటన్ చేసే స్టేజ్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు అంటే దాన్ని ఎలా తీసుకోవాలి?
పవన్ కళ్యాణ్ చెప్పే శుద్ధపూస కబుర్లన్నీ పవన్ కళ్యాణ్కి వర్తించవు అని మేము అనుకోవాలా? రీసెంట్గా నేను ఒక వీడియో చేశాను. మీ జనసేన పార్టీకి చెందిన ఒక వ్యక్తి ఒక కడప జిల్లాకు చెందిన ఒక వ్యక్తికి ఫోన్ చేసి బిడ్డను, తల్లిని, 7 తరాల మహిళలందరినీ ఏకి బండ బూతులు తిట్టిన వాడిని మీరు ఎలా సపోర్ట్ చేశారు? వాడి మీద మీరు తీసుకున్న యాక్షన్ ఏంటి? మీ బిడ్డనంటే బోరుగడ్డ అనిల్ అనేవాడిని ఏమి చేసినా జస్టిఫికేషన్ దొరికింది. బోరుగడ్డ అనిల్ అనేవాడికి 1% సింపతి కూడా దొరకలేదు. దట్స్ గుడ్. మీ బిడ్డనా? ఇంకొకటి కార్యకర్త బిడ్డ కాదా? వాడి తల్లి కాదా? వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్లకు గౌరవాలు లేవా? ఓన్లీ కళ్యాణ్ కొణిదెల గారి ఇంట్లో మహిళలకే గౌరవాలా? మిగతా ఇండ్లలో ఆడవాళ్ళకి గౌరవాలు వద్దా? మీరు ఈ మాట చెప్పండి. ఓన్లీ నా కుటుంబంలో మహిళలు అంటేనే నేను రెచ్చిపోతా, మిగతా వాళ్ళని అంటే నేను సైలెంట్గా ఉంటాను. పవన్ కళ్యాణ్ గారు ఈ 5 ప్రశ్నలకు మీరు సమాధానాలు చెప్పాలి సమాజానికి. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు ఒకే గుణంతో బ్రతుకుతాడు మనిషి. రాజకీయవాదులు రకరకాల రాజకీయ మాటలు మాట్లాడినా, ఫర్ ఎగ్జాంపుల్ ఈయన లావు కృష్ణదేవరాయలు ఉన్నాడు. ఒక వీడియో జెన్యూనిటీ ఏంటో, ఆ వీడియో అథెంటిసిటీ ఏంటో తెలియకుండా పోస్ట్ చేశాడు. పైగా ఆయన లాస్ట్ గవర్నమెంట్లో వైఎస్ఆర్సీపీలో ఎంపీగా పనిచేశాడు. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తితో క్లోజ్గా తిరిగాడు. కానీ ఈరోజు ఆయన పర్సనల్ రీజన్స్, కులం అయి ఉండొచ్చు, జాతి అయి ఉండొచ్చు, ఆ డబ్బు అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ద రీజన్స్, జగన్మోహన్ రెడ్డి గారి మీద నేషనల్ ప్లాట్ఫామ్లో విషయం కక్కగలిగిన ఏకైక నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు. ఇది ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులకు ఒక లెసన్, ఇటువంటి వ్యక్తులను ఎక్కడ పెట్టాలి, ఎలా ఉంచాలి అని. అలా ఒక ఐడియాలజీ, రాష్ట్ర విభజన వద్దు అని జగన్ చెప్పారంటే ఈ రోజుకు విభజన వద్దనే అంటారు. నేను క్రిస్టియానిటీలో ఉన్నానంటే ఈ రోజుకు ధైర్యంగా స్టేజ్ మీదకి వచ్చి నేను క్రిస్టియన్, ఇంట్లో నేను బైబిల్ని మొక్కుతాను, బయటికి వచ్చి అన్ని మతాలను గౌరవిస్తానని చెప్పగలుగుతున్నాడు. బట్ ఏంటి మీరు రోజుకో మాట, పూటకో వేషం వేసి ఎందుకు ఇలా జనాలు కన్ఫ్యూజ్ చేస్తున్నారు? ఫస్ట్ యూ హ్యావ్ టు ఆన్సర్ యువర్ ఓన్ పీపుల్. అసలు మీ కార్యకర్తలకు మీ ఆన్సర్ చెప్పకండి. ఎందుకంటే కార్యకర్తలు అనేవాళ్ళు మీరు వంగమంటే వంగుతారు, లెయ్యమంటే లేస్తారు. ఎందుకంటే పార్టీ కార్యకర్తలు అనేవాళ్ళు వాళ్ళు బెనిఫిట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ యంగ్ ఫెలోస్, యూత్, జనసేన పేరు చెప్పుకొని కాలర్ ఎగిరేసిన యూత్ ఇప్పుడు ఎవడైతే తల ఉంచుకొని వెళ్తున్నాడో వాడికి చెప్పండి ఆన్సర్స్. వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళు మా లాంటి వాళ్ళందరిని అడుగుతున్నారు, ఏంటన్నా ఇది సార్ ఎందుకు ఇలా మారిపోయాడు, అసలు ఏది నమ్మాలి మేము అంటే, అది నన్ను కాదు అడగాల్సింది, మీరు పవన్ కళ్యాణ్ అడగాలి, ఆయన్ని అడగండి అని చెప్పాను. మీరు చెప్తారో లేదో చూస్తాను.